హలో అండి. చూడండి, ఈరోజు మా లంచ్‌కొచ్చేసి నేను టమాటా, ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. మొన్నైతే 3 రకాల చేపలు తీసుకున్నానండి. కడ్డీ చేపలు, ఇంకా మెత్తళ్ళు, ఇంకా రొయ్యలైతే తీసుకున్నానండి. కడ్డీ చేపలైతే టమాటా ఏసైతే చేశానండి. మెత్తలుండే గోంగూర ఏసి చేయాలి. ఈరోజైతే టమాటా రొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి, టమాటాలు, ఉల్లిపాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా రొయ్యలను కూడా చూడండి ఏయించుకుంటున్నాను. ఎంచుకొని శుభ్రంగా అవి ఉంటాయి కదా! తోకలవి తీసేసుకొని 4, 5 సార్లు కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, బండి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అయితే ఎంచుకుంటున్నానండి. వేగేటప్పుడు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. ఇవి బాగా ఏగిన తర్వాత ఇంక రొయ్యలున్నాయి. రొయ్యలేసుకుంటాను. రొయ్యలు కూడా ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత టమాటా ఏసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా మగ్గిద్ది కదా! ఫైనల్‌గా కారం, మసాలా పౌడర్ ఏసుకుంటే యమ్మీ యమ్మీ రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. మా లంచ్‌కొచ్చేసి కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.